తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఓజిలి మండల పరిధిలోని మాచవరం గ్రామంలో నెలవల విజయశ్రీ విజయోత్సవ సభ కార్యక్రమాన్ని పాదార్తి ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ పథకాలను సమపాళ్లలో ప్రజలకు అందించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా మాచవరం ప్రజలు కార్యకర్తలు తన వంతు సహాయ సహకారాలతో ఓట్లు వేసి ప్రేమాభిమానాలు చూపారని అన్నారు. సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామదేవత మాచారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కిరణ్ కుమార్ నాయుడు, శ్రీనివాసులరెడ్డి, నిరంజన్, ఖలీల్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అరకణాలతో మీరు ఆయనకి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే 4 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని ఈ రూపానికి తీసుకొని వచ్చి తన కుమార్తెనే ఎమ్మెల్యేగా నిలబెట్టుకుని గెలిపించి కష్టపడినటువంటి నెలవల సుబ్రహ్మణ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఉండాలి దాని గురించి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన వేదికపై కూర్చున్న ముందుగా మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ ఎంపీగా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా, ఎస్సీ కమిటీ చైర్మన్ గా పనిచేసి అలాగే 5 సంవత్సరాలు సూలూరుపేట నియోజకవర్గం గురించి చాలా కష్టపడ్డారు. నాకు సీట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన మంచి పనులు, అలాగే ఆయన చేసిన కష్టం, అదే నన్ను ఆశీర్వదించి జనాలందరిలో నన్ను తీసుకెళ్లి నాకు మంచి పేరు వచ్చేలా చేసింది. ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మండల అధ్యక్షులు విజయ్ నాయుడు గారు, చంద్రబాబు మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య గారు, శ్రీనివాసులు నాయుడు గారు, శ్రీనివాసులరెడ్డి గారు, బొమ్మన్ శ్రీధర్ గారు, ఖలీల్ గారు, అలాగే కార్తిక్ రాజ్ గారు, పవిత్రారెడ్డి గారు, అలాగే వేదిక ముందున్న మీడియా మిత్రులందరికీ, గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా వెంటుండి నన్ను నడిపించి ప్రతి ప్రచారంలో నా వెనుకుండి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రం భవిష్యత్తు మారబోతుంది. మనకు మంచి నాయకుడు వచ్చాడు. తప్పకుండా మన గ్రామాలు కానీ, రాష్ట్రం కానీ, సూలూరుపేట నియోజకవర్గం కానీ అభివృద్ధి బాటలో నడిపిస్తాము. మీకు ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి కానీ, అలాగే నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం దగ్గర కానీ తప్పకుండా ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. ఒక యువతని, మహిళని అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నాన్నగారు చేసిన కష్టాన్ని గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకొని నాన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మంచి చేస్తాను. గ్రామాల్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో నడిపిస్తాను. నాకు మీ అందరూ తోడుండి ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తూ మీ అందరి ఆధ్వర్యంలో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. గ్రామం సమస్యలు, శ్మశానం, పోర్టు కట్ట, అలాగే రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు అని ఇక్కడ తెలియజేశారు. ఖచ్చితంగా అవన్నీ పరిష్కారం చేస్తానని మాటిస్తున్నాను. అలాగే మా ఊరికి ఈశాన్యంలో ఒక ముడుగు ఉంది. దాన్ని కొద్ది కాలం క్రితం పూర్తి చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు వాటర్ లైన్ వల్ల పశువులకు ఇబ్బందిగా ఉంది. ఆ ముడుగుని పునరుద్ధరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అలాగే ఊరిలోని మురుగు నీరు పొలాల్లోకి వెళ్ళి ఆ నీళ్లు పశువులు తాగి ఇటీవల కాలంలో దెబ్బ పడి మరణించడం జరిగింది. ఆ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే
చంద్రబాబు నాయుడు కాలంలో శ్మశానం అవన్నీ డెవలప్ చేయడం జరిగింది. అయినా వర్షాలు ఎక్కువైనప్పుడు శ్మశానంలోకి నీళ్లు వస్తున్నాయి. అక్కడ కొంచెం పొద్దు గట్ట ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరడమైంది. థ్యాంక్ యూ. మొట్టమొదటి మహిళా నెలవల విజయశ్రీ గారికి, అట్లే మా ఇన్ఛార్జ్ ఎంపీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అంటే ఎక్కడికి రాజాపూర్ నుంచి కూడా 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఉంటే అధికారం లేదు, అధికారం ఉంటే ఎమ్మెల్యే లేదు. 1994లో ఎమ్మెల్యే రాజా గారు అధికారం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్యే ఉంటే అధికారం లేదు. అది కూడా ఈ రోజు ఈ సంవత్సరం మనకు అవకాశం భగవంతుడు కల్పించారు. అది కాకుండా ఒక సూలూరుపేటకి తొలి మహిళా ఎమ్మెల్యే. ఇది చరిత్ర, ఇది ఒక చరిత్ర. సూలూరుపేటలో ఒక మహిళా ఎమ్మెల్యే మనం గెలిపించుకోవడం చాలా చాలా సంతోషం. ప్రతి ఒక్క కార్యకర్త నమస్కరిస్తారు. ఎందుకంటే ఒక కసిగా పనిచేశారు ప్రతి ఒక్క కార్యకర్త, ఒక కసిగా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో పడిన బాధలు, అరాచకాలు, దౌర్జన్యం ఇవన్నీ ప్రజలు చూసి భరించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం మన భవిష్యత్తు బాగుండాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే మనకు దిక్కుని ఈ ప్రతి అఖండమైన మెజార్టీ తెప్పించడం జరిగింది. ఇంత మెజార్టీ వస్తుందని, ఇంత మ్యాండేట్ ఊహించలా. చంద్రబాబు నాయుడు కూడా ఇంత మ్యాండేట్ మనకు ఇస్తారని కూడా ఊహించలా. ఎందుకంటే జనాలు అంత కావున మీరందరూ ఆ విధంగా సహకరించేందుకు చాలా సంతోషం. అదే విధంగా కొనసాగించాలని, ఇదే విధంగా మనం మళ్ళీ పార్టీ బలోపేతం చేసుకుని ముందుకు పోతామని ఆశిస్తూ ఇంతతో ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.